జై తెలంగాణ. బ్యానర్ పట్టుకున్నారు నాయకత్వం నాయకత్వం బయట బయట మంచిగా వస్తుంది ఊళ్ళకెళ్ళి ఫస్ట్ ఊళ్ళకెళ్ళి 15,000 రైతు భరోసా వెంటనే రైతులకు 15,000 రైతు భరోసా వెంటనే మహిళలకు 2,500 వెంటనే వృద్ధులకు 4,000 వెంటనే రేవంత్ రెడ్డి జాతగాని రేవంత్ రెడ్డి జాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం ప్రార్థన నాయకత్వం జైపాలన నాయకత్వం జై తెలంగాణ వీరన్న నాయకత్వం జై తెలంగాణ రైతులకు 15,000 వెంటనే వెంటనే మహిళలకు 2,500 వెంటనే ఇచ్చిన రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు రైతు భరోసా కింద 15,000 వెంటనే రేవంత్ రెడ్డి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం 2,500 వెంటనే రైతు భరోసా కింద 15,000 వెంటనే అరే అంటే ఎందుకు గట్టిగానండి కేసీఆర్ నాయకత్వం హరీష్ గారి నాయకత్వం రైతు భరోసా కింద 15,000 రూపాయలు వెంటనే ఇచ్చిన వారి గ్యారెంటీల వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అక్రమ అరెస్టులను వెంటనే మహిళలకు 2,500 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 వెంటనే రైతు భరోసా కింద 15,000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా 15,000 వెంటనే రైతు భరోసా 15,000 వెంటనే వెంటనే రైతు బంధు గోవింద కళ్యాణ్ లక్ష్మి గోవింద కళ్యాణ్ లక్ష్మి గోవింద గోవింద హరి గోవింద కళ్యాణ్ లక్ష్మి గోవింద గోవింద హరి గోవింద
15,000 గోవింద గోవింద హరి గోవింద రెడ్డి గోవింద గోవింద హరి గోవింద రెడ్డి గోవింద గోవింద హరి గోవింద రెడ్డి గోవింద కళ్యాణ బంధు గోవింద దళిత బంధు గోవింద ఐఆర్సీ బంధు గోవింద దళిత బంధు గోవింద హైదరాబాద్ గోవింద రేవంత్ రెడ్డి గోవింద రేవంత్ రెడ్డి గోవింద రేవంత్ రెడ్డి గోవింద తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై భీమ్ జై భీమ్ మాట తప్పిన రేవంత్ సర్కార్ అంబేద్కర్ అంబేద్కర్ మాట తప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పిన రేవంత్ రెడ్డి పెట్రోల్ ఏది హామీ అమలు చేస్తామో ఆ హామీని ఇవ్వడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఓటు హక్కును మన ఓటు హక్కు అనేది చాలా విలువైనది 5 సంవత్సరాలు మన జీవితాలని ఒప్పుకునే ఓటు హక్కు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల వల్ల విలువైన ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. కానీ సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నారు. అందుకే అయ్యా అంబేద్కర్ గారు మీరు ఇచ్చిన రాజ్యాంగం ఓటు హక్కు మాకు దుర్వినియోగం అయిపోయింది అని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు ఓటు వేసాం కాంగ్రెస్ పార్టీగా బాధపడుతున్నారు. అందుకే మా బాధను తెలుసుకున్నామని చెప్పి కాంగ్రెస్ పక్షం అందరూ కూడా ఇటువంటి నిరసనని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కుదర్చినట్లు కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరైతే ఓటు వేయాలి అమలు చేపిస్తామని చెప్పినో వాళ్ళందరినీ కూడా నిలదీయాలని చెప్పి నేను అందరి ప్రజల్ని కోరుకుంటూ అందరం కూడా పనిచేసే ప్రభుత్వం ఉండాలి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి. పైసలు ఉంటే ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. కానీ వస్తున్న ప్రభుత్వం పైసలు ఎక్కడ కూర్చోవడం అటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది కనుక మన బాధను మన ఆందోళన కూడా చెప్పిన ప్రతి మండలంలో కూడా అంబేద్కర్ విగ్రహాలకు మనం ఇక్కడ నిరసన నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. మనందరం కూడా ఇంకా మీ గ్రామాల్లో కూడా ఎవరెవరైతే ప్రజలు మోసపోయారో వాళ్ళందరినీ కూడగొట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచాలి, ఇస్తానన్న హామీలను ఎట్లయినా అమలు చేసే విధంగా అందరం కూడా ప్రజల తరఫున నిలబడదాం, ప్రజల పక్షాన్ని నిలబడదామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకా అక్రమ కేసులు కూడా పెడుతున్నారు, అడుగుతుంటే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే ప్రశ్నలు పెడితే కేసులు పెడుతున్నారు. చివరికి మా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి గొంతులొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది గొంతులు నొక్కినా ఎంతమందిని అరెస్ట్ చేసినా మనం ప్రశ్నించడం ఆగదు. మీ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేదాకా ఈ పోరాటం ఆపము అని చెప్పి కూడా మనందరం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే వచ్చా మీ అందరికీ కృతజ్ఞతలు. కాబట్టి మేము అధికార పార్టీలో కూడా ప్రజల అధికారం ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేసినాం. మా కేసీఆర్ నాయకత్వంలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండే అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసిండు. మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అమలుపరచలేడు కాబట్టి ప్రతిపక్ష హోదా లోపల నిన్ను ఎక్కడికక్కడ నిలదీసి ప్రజల్లోకి నిలబెట్టి మేనిఫెస్టోలో నిలిచిన హామీలు నెరవేర్చలేవని చెప్పి నిలదీస్తాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతిపక్షం యొక్క విజ్ఞప్తి మేరకు నీవు ఇచ్చిన హామీలనే ఇప్పటికి సంవత్సరం గడువైంది. ఇక ఒక్క నెల కూడా ఆలస్యం చేయం. త్వరలోనే ముందున్నది ముసుళ్ళ పండుగ.
నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యేలను మినిస్టర్లను ఎక్కడికక్కడ నిలదీసి ప్రజల్లో పెట్టి ప్రజాకోర్టులో నిలబెట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వం గద్దెదిగే వరకు నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఒక పిలుపునివ్వగానే గ్రామాల నుండి ఈ మరి నాట్లేసేటటువంటి సమయంలో కూడా కార్యకర్తలు నాయకులు కష్టపడి ఇక్కడికి వచ్చేందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అన్నా మా దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీకు ఎంత పనున్నా రావాలంటే క్రాంతన్న జయపాలన్న మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. క్రాంతన్న నాయకత్వం, క్రాంతన్న నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత తొందరగా రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఎవరు అనుకోలేము. ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ఇదో ప్రజల ప్రభుత్వం అని చెప్పి పేరు చెప్పిండ్రు, ప్రజలు కూడా వాళ్ళకి పట్టం కట్టిండ్రు, బాగా చేస్తారేమో అని చెప్పి మేము కూడా చూస్తున్నాం సంవత్సర కాలంగా. కానీ సంవత్సరం నుంచి ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నది. గతంలో కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో వాటికంటే అదనంగా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇంటింటి తిరిగి ఊర్లో ఉన్న పోరడు పొట్టగాడు కాంగ్రెస్ వాళ్ళందరూ గల్ లీడర్ గాడు ఫుల్ లీడర్ అందరూ కలిసి చిన్న చిన్న పోయి ఇంట్లోకి పోయి హామీ పత్రాలు ఇచ్చారు, బాండ్ పేపర్లు ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలను మా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి. కానీ మరి అన్నీ ఎటుపోయినాయి? ఇప్పుడు అమలు చేస్తుర్రా? కనబడుతున్నదా? ఇక్కడ ఉన్నదా? ఓట్లు వేయించుకున్న వాళ్ళు, ఓట్లు వేయించిన వాళ్ళు, మాయ మాటలు చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయింది? ఇప్పుడు ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ సార్ ఇచ్చిన రైతు బంధు వస్తలేదు, కేసీఆర్ సార్ ఇచ్చిన కేసీఆర్ కిట్ వస్తలేదు, బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు. వీళ్ళేమో తులం బంగారం ఇస్తున్నారు, ఇంకా దానికి అదనంగా తులం బంగారం వస్తలేదు, పెన్షన్లు వస్తలేవు, హాస్పిటల్ సరిగ్గా లేదు, రుణమాఫీ సరిగ్గా లేదు, బోనస్ ఇస్తున్నారు బోనస్ సరిగ్గా లేదు, వడ్లు కొంటా అన్నారు వడ్లు సరిగ్గా కొంటారు. అదే టేక్మాల్లో సగం వడ్లు బయటకు పోయినాయి, దళారుల పాలైనాయి వడ్లు. ఈ మండలంలో సగం వడ్లు. అసలు వ్యవస్థ మీద ప్రభుత్వానికి పట్టు అంటే లేకుండా పోయింది. ఇటు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మేము మన జోపేట ర్యాలీ చేసాం, పెద్ద మనిషి మేము అందరం ఉన్నాం. అవి మోటారు ఆ షాప్ దగ్గర నిలబడ్డాడు, మేము మా వైండింగ్ దగ్గర ఉన్నాడు. ఎందుకు వచ్చిన వీడికి అంటే మోటారు కాలిపోయింది సార్ వచ్చిన అన్నాడు. అప్పుడెప్పుడే కాలిపోయింది, ఎప్పుడు కాలిపోలేదు సార్, ఇప్పుడు 4-5 సార్లు కాలిపోయింది వచ్చిన అని చెప్పి అన్నాడు. ఇటువంటి ఒక దుర్మార్గం పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కనుక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నమ్మించి మోసం చేసిండ్రు, హామీలు ఇచ్చి ప్రజలు బాగా మోసం చేసి నమ్మించి మోసం చేసింది కనుక ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ గారు, ఎందుకంటే మనకు ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగపరంగా, రాజ్యాంగంలో దాన్ని పెట్టింది అంబేద్కర్ గారు. ఆ ఓటు హక్కు మనందరి జీవితాన్ని మారుస్తుంది. 5 ఏళ్ల ప్రభుత్వం ఎట్లా ఉండాలి అనేది ఆ ఓటు హక్కు నిర్దేశిస్తుంది. ఆ ఓటు హక్కు మన జీవితాన్ని బాగుపరుస్తుంది అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. అనుకొని నువ్వేదో మంచి పని చేస్తావని చెప్పి నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు, మీ సోనియా గాంధీ చెప్పింది వచ్చి రాహుల్ గాంధీ చెప్పిండ్రు, అవన్నీ చెప్తే ప్రజలు నమ్మిర్రు. మీ మాట నమ్మి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటును మీకు వాడిరు, డిక్లేర్ చేసారు, మీకు వేసారు, మీరు గెలిచారు. మీరు గెలిచిన తర్వాత మీరు మళ్ళీ ప్రజలకు మొండిసే చూపెట్టారు. అందుకే మేము అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చినాం. ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి విడిది పత్రం ఇచ్చినాం. అయ్యా మీరు ఇచ్చిన రాజ్యాంగ హక్కుని, మా హక్కుని వాళ్లకు దారదత్తం చేసినాం, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్లకు మేలుకొల్పించే విధంగా మీరు వాళ్ళకు బుద్ధి రావాలి అని చెప్పి మేము ఈరోజు విడిది పత్రం ఇవ్వడం జరిగింది. పాలకులు మేలుకొనాలి. ఇప్పటికైనా దొంగ తిరుగుళ్ళు, దాచుకొని తిరుగుళ్ళు కాదు. ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఏడ దాచుకున్నారు మంత్రులు, కేసీఆర్ ఏడ దాచుకున్నారని. మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, ఎంత ఏడ దాచుకున్నారు? మా నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతుంటే, కరెంటు లేకపోతుంటే మరి మంత్రి గారు ఏడ దాచుకున్నారు, ఎక్కడ పోయినారు, ఎన్నిసార్లు వచ్చారు టేక్మాల్కు, ఎన్ని గ్రామాలకు ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు తిరిగినారు? క్యాంప్ ఆఫీస్కి ఇప్పటిదాకా మన మంత్రి గారు పోలేరు. ఒకవైపు ఏమో ఇన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటుంటే నువ్వు క్యాంప్ ఆఫీస్ పోవు, ప్రజలకు అందుబాటులో ఉండవు, ఈ ప్రజల సమస్యలను వినే పరిస్థితి లేదు. మీరు దమ్ముంటే మీరు ఎన్నికల్లో ఏదైతే చెప్పినరో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి దామోదర రాజనరసింహ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ తొత్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏమని ప్రజలకు హామీలు ఇచ్చిండ్రో
ఆ హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలి. మీకు చీము నెత్తులు ఏమున్నా సరే టీఆర్ఎస్ల కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పారు కదా, వాటన్నింటినీ అమలు చేయించండి. అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని వెంటబడి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ, ప్రజల తరఫున మేము ఉంటాం. ప్రజలకు మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, మీరు కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వకపోయినా, మీరు ఏం చేయకపోయినా వాళ్ళ తరఫున మేము పోరాడతాం. మహిళలకు 2500 ఇస్తున్నారు, అది ఇంతవరకు దిక్కులేదు. పెన్షన్లు పెంచుతున్నారు, అది దిక్కులేదు. రుణమాఫీ వచ్చింది, ఎవరికి వచ్చిందో తెలియదు. నాకు తెలిసి ఇంట్లో ఉన్న వాళ్ళకు 70% మందికి కూడా రుణమాఫీ జరగలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన జనాలు కూడా చెప్తున్నారు, మాకు కూడా రాలేదు సార్, మేమే ఓటేసి భంగపడ్డామని చెప్పి. అందరూ అదే పడుతున్నారు, ఓటేసి మోసపోయినాం సార్. కేసీఆర్ సార్ చెప్పిండు, ఆశపడితే ఘోషపడతారని చెప్పి. మా మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు కూడా ఆశపడ్డారు. హైవేలో ప్లాట్ ఇస్తాడు జోగిపేటలో, ఆశపడ్డారు చాలామంది. ఆయనకు సపోర్ట్ చేసారు. పాపం హైవేలు అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, మీకు కూడా హ్యాండ్ ఇచ్చిండు. మీకు కూడా హైవేలో ల్యాండ్ ఇవ్వాలని చెప్పి నేను మీ తరఫున కూడా నేను కోరుతున్నా. హైవేలో కావాలని చెప్పి ఇస్తాను చెప్పిండు ఆయన. జోగిపేట పక్కన హైవేలో ల్యాండ్ మీకు ఇస్తా అని చెప్పన్నాడు, అది కూడా ఇవ్వాలి. ఒక్కరినే కాదు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిండు దామోదర రాజనరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు. అందుకే మేము అందరం కూడా ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారో కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. ఏమంటున్నాడు, మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి. ఇప్పుడు ఎందుకు ఇస్తారు? వర్షాకాలం ఇవ్వాలి. వర్షాకాలం ఇవ్వాలా లేదా? వర్షాకాలం పంట వేసుకునే టైంలో ఇస్తే, నాటేసే టైంలో ఇస్తే ఏమన్నా ఎరువులకు దేనితో ఆసరా అవుతుంది. కనీసం ఇప్పుడైనా నువ్వు నాటేసే టైంలో ఇవ్వాలా? యాసకి మధ్యలోకి వచ్చింది. నాకు తెలిసి నాటేసే టైం కూడా అయిపోవచ్చింది, అయిపోయిందిగా. కొన్ని ప్లేసులు నాట్లు వేసారు, కొన్ని చోట్ల నాట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత నువ్వు రైతు బంధు ఎందుకు ఇస్తా అంటున్నావు అంటే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు పెడుతున్నాం అనుకుంటారు కనుక, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కనుక, స్థానిక సంస్థల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దామని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కనుక ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నాటకం మాత్రమే. ఇది ఒక్కసారి ఇస్తాడు, మళ్ళా 4 ఏళ్ల దాకా ఎలక్షన్లు ఉండయి. దయచేసి ప్రజలకు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాటిపోయింది అనుకో, ఒక్కసారి దాటిపోయిండు. ఎమ్మెల్యే అయినరు, ముఖ్యమంత్రి అయినరు, ఒకసారి చేసి మోసం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ మనం ఓటేసాం అనుకో, ఇప్పుడు కూడా సర్పంచ్ గెలిచి, ఎంపీటీసీ గెలిచిండు అనుకో, జెడ్పీటీసీ గెలిచిండు అనుకో, మళ్ళా మీ ఎంకలకే రాడు, మళ్ళా గోయిందా, మీ గోస పట్టించుకుంటూనే ఉండరు. అందుకే మళ్ళా మీకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక హక్కు మళ్ళీ మీ చేతిలోకి రాబోతుంది, అదే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుతో మళ్ళీ మీరు వాళ్ళ గుణపాఠం చెప్పాలి. గుణపాఠం చెప్తే మళ్ళీ వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడైనా ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయో, ప్రజల అవసరాలని తీరే విధంగా వాళ్ళు దిగి వస్తారని చెప్పి, వాళ్ళు దిగి రావాలంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలి. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా మనం సమాయత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి మనం నిరసన ప్రదర్శన ఎక్కడెక్కడ చేస్తున్నామో ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గ్రామ కమిటీ కూడా ఇటువంటి నిరసన ప్రదర్శనలు చేయండి. వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా మనందరం కూడా చైతన్యం చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ, అందరికీ కూడా ఈరోజు హాజరైన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఇస్తానన్న 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు వెంటనే తులం బంగారాన్ని వెంటనే, కళ్యాణ లక్ష్మితో కలిపి తులం బంగారాన్ని వెంటనే పెంచి 4000 ఇస్తామన్న పెన్షన్ వెంటనే, 15,000 ఇస్తామన్న రైతు బంధువులు వెంటనే, 12 లక్షలు ఇస్తామన్న దళిత బంధువులు వెంటనే, బీసీ బంధువులు వెంటనే, మైనార్టీ బంధువులు వెంటనే, అన్ని 420 హామీలన్నింటినీ వెంటనే, 420 హామీలను వెంటనే, 420 హామీలను వెంటనే అమలు చేయకపోతే